తెలంగాణలో ఉన్న ఆడోళ్లను కోటీశ్వరులను చేస్తానుడు దేవుడెరుగు గాని ముందుగాల నీళ్ళియ్యిండ్రి అని నిల్చొని తనలాడుతున్నారు ఈ అక్కలు. సర్కారు చేస్తానన్న సాయం తర్వాత చేస్తారు గాని ముందుగాల నీళ్ళిచ్చి ఉపాయం చేయండి అని అంటున్నారు. చెంబెడు నీళ్లు లేక జనాల నోర్లు ఎండి దూపగొంటున్నారు. అందుకే ఇగో గిట్లా కాలి బిందెలతోని కొట్లాటకు దిగినరు. సరే ఎట్లాగూ రోడ్ ఎక్కిర్రు కాబట్టి ఏం జరుగుతుందో నిమ్మలంగా ఎవరన్నా ఒకరు మాట్లాడుర్రి అని అంటే నడిమిట్లున్న ఇగో గీ అక్క గోస మొత్తం చెప్తున్నది ఇనుండ్రి. అబ్బా గంత మాట అంటున్నావా అక్క? చీపిరితోనో షాటతోనో కొడతా అనాలే గాని చెప్పుతోని కొడతా అంటావా? ఓట్లు వేయించుకునే దానికి వచ్చినప్పుడు మీరు వాళ్లకు లక్ష్మీదేవత తీరుగా కనిపిస్తారు. ఇప్పుడు అట్లా కాదు కదా, చిత్తు కాగితం కంటే తక్కువ చేస్తారు. అందుకే మీకోసం మీరు బడురని వదిలేసిండ్రు కావచ్చు. అసలే సీఎం సార్ మిమ్మల్ని లక్షాధికారుల నుంచి కోటీశ్వరులను చేస్తా అన్నాడు కాబట్టి ఇంకో ఏడాది దాకా నీళ్లు రాకుండా ఓపికతోని ఉండాలి. అంతేగాని చెప్పుతోని కొడతా అన్నాడు మాత్రం కరెక్ట్ కాదు. సరేగాని అక్క, 2 నెలల నుంచి నీళ్లు రాకుంటే ఎట్లుంటుండ్రు? తిప్పలైతలేదా? కడుగుడుకు తూడ్సుడుకు తాగేతానికి తానం పోసుకునే దానికి తిప్పలైతలేదా? ఓహో, అందుకేనా పండ్లు పటపట కొరుక్కుంటా చెప్పుతోని కొడతా అనేది? ఓపిక పట్టి పట్టి కోపాన్ని పండ్ల కింద బిగబట్టి ఒక్కసారే కడుపులో దాచుకున్నదంతా ఎల్లగక్కింది. ఎట్లున్నదో చూడుండ్రి రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తా అన్న తెలంగాణ ఆడోళ్ల పరిస్థితి. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం గోనుగొప్పల అనే ఊర్లే ఉన్న నీళ్ల కష్టాలు ఇవి. సర్కారు ఇచ్చేది ఇస్తాననేది తర్వాత గాని ముందుగాల బిందెడు నీళ్ళు ఇచ్చి ఆదుకొనే పని చేయండ్రి, లేకుంటే లోకల్ ఎన్నికలలో మా లోకల్ టాలెంట్ ఏందో చూపెడతామంటున్నారు. చూడాలే మరి వీళ్ళ కష్టాలు ఎట్లా తీరుతాయో, ఎవరు తీర్చుతారో.